అంతకు ముందుసారి నేను ఎమ్మెల్యేగా ఉన్న విషయం మీకు తెలుసు. అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఫస్ట్ ఫామ్ అయింది. అప్పుడు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు డిస్కషన్ చేసేటప్పుడు నేను సీఎం గారి ముందటే ఉన్నాను. ఆ రోజు నేను ఆయనతో ఒకటే మాట అన్నాను, అన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు వేరు, మామూలుగా కొంతమందికి ఇంతో అంతో స్థలం ఉంటుంది, ఆ స్థలాలలో ఇండ్లు లేకుండా ఏదో గుడిసెల్లాగా వేసుకొని వాళ్ళ జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళకి మనం ఒక 3 లక్షలు 4 లక్షలు ఇస్తే ఒక 4 గోడలు కట్టుకొని చిన్న స్లాబ్ వేసుకుంటే అదే వాళ్ళకి ఎంతో పెద్ద మరి భవంతి. అటువంటి వాళ్ళు కోట్ల మంది ఉన్నారు, కనీసం అదైనా ఇవ్వండి అని చెప్పి నేను పదే పదే అడిగినప్పుడు ఆయన ఏమన్నారంటే, ఎందుకు ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దాము అని చెప్పి మీకు తెలుసు ఏమని మాట్లాడాడు. అల్లుడు ఎక్కడ ఉండాలి, బిడ్డ ఎక్కడ ఉండాలి, కోడెక్కడ ఉండాలి, మేకెక్కడ ఉండాలి, ఈ విధంగా మాటలు చెప్పి మనల్ని మాయలు చేసి మరి ఇక్కడ వచ్చి మళ్ళీ మీరు కట్టుకున్నాక కళ్ళు గుడాలు మరి ఇక్కడికే వచ్చి నేను తాగి తింటాను అనేటువంటి మాట చెప్పడం జరిగింది. మరి అటు పోయినోడు అటే పోయిండు, మళ్ళీ ఇటు రాలేదు, మనకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు రాలేదు. 10 సంవత్సరాల కాలంలో పేద ప్రజలకు ముఖ్యంగా మహిళలకు ఒక వీసమెత్తు పని కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం చెయ్యలేదు అనే విషయాన్ని నేను ఘంటాపదంగా చెప్తా ఉన్నాను. ఎందుకంటే మహిళల గురించి ఆలోచించలేదు. ఏమైనా ప్రాజెక్టులు, మిషన్ భగీరథలు, వేల కోట్ల రూపాయల పనుల గురించి ఆలోచించారు తప్పితే నిరుపేదలకు సంబంధించిన లక్షల పనుల గురించి ఎక్కడా కూడా ఆలోచించలేదు. ఆ రోజు నేను చేసిన డెవలప్మెంట్ తప్పితే వరంగల్ ఈస్ట్లో మళ్ళీ నేనే ఇప్పుడు చేస్తూ ఉన్నాను.